రైట్. బీజేపీకి జూబ్లీహిల్స్ గుబులు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర సారథిగా కొత్తగా అధ్యక్షుడిగా వచ్చినటువంటి రామచంద్రరావుకి ఆయనకు ఒక పరీక్ష లాంటిదే. అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పరీక్ష లాంటిదే. ఈ ఇద్దరికి కూడా పెద్ద పరీక్ష, బోర్డ్ ఎగ్జామ్ అంటాం కదా, అది వీళ్ళిద్దరికి. ఈ జూబ్లీహిల్స్లో బీజేపీ గట్టెక్కితేనే వీళ్ళ పప్పులు ఉడుతాయి. బీజేపీ గట్టెక్కకపోతే వీళ్ళ పని ఖతమే. ఇక ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ చీఫ్ రామచంద్రరావుకు ఎన్నిక పరీక్ష. గెలిస్తే ఓకే, ఓడితే అపవాదు. సెగ్మెంట్లో ప్రతివారం కేంద్ర మంత్రి పర్యటన. బైపోల్ కోసం ఇప్పటికే 5గురితో కమిటీ. గత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు కూడా రాసి పెట్టుకొని 3వ స్థానానికి పరిమితం అవుతుంది. ఎందుకు మరి? అక్కడ బీజేపీ అభ్యర్థిని పెడితే వాళ్ళ ఆశలన్నీ టీడీపీ మీద, జనసేన మీదనే పెట్టుకుంది. బీజేపీ అభ్యర్థి ఎవరట మరి? మాజీ కేంద్ర మంత్రి, అట్లాగే హర్యానా గవర్నర్గా చేసినటువంటి బండారు దత్తాత్రేయ కూతురు బండారు శృతి ఉంది పేరు. ఆమెకు టికెట్ ఇస్తారు. ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి అక్కడ ముస్లిం ఓట్ల తర్వాత యాదవుల ఓట్లే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ బండారు దత్తాత్రేయ కూతుర్ని అక్కడ ఒక అభ్యర్థిగా పెడితే, బీజేపీ అభ్యర్థిగా ఆమెకు ఎక్కువ ఓట్లు వచ్చి గెలిచే అవకాశం ఉంటుంది. దానికి తోడు టీడీపీ ఓట్లు, ఈ సెటిలర్స్ ఓట్లు, జనసేన ఓట్లు, బీజేపీ ఓట్లు పడతాయి అనేటువంటిది వాళ్ళకున్న ఆలోచన. మరి అట్ ది సేమ్ టైం ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా, అది కాంగ్రెస్ వాళ్ళు కూడా నవీన్ కుమార్ యాదవ్నే పెడుతున్నారు. అక్కడ నవీన్ కుమార్ యాదవ్ను పెట్టడం వల్ల బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏం జరుగుతుంది? నవీన్ కుమార్ యాదవ్ కూడా యాదవే, బీజేపీ అభ్యర్థి కూడా యాదవే. మరి ఈ యాదవుల ఓట్లు బీజేపీ వైపు పోతాయా, బీఆర్ఎస్ వైపు పోతాయా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి, గవర్నర్గా పనిచేసినటువంటి బండారు దత్తాత్రేయ కూతురు కంటే ఎక్కువ పేరు ఈ నవీన్ కుమార్ యాదవ్కే ఉంది జూబ్లీహిల్స్లో. ఎందుకు మరి జూబ్లీహిల్స్లో అంటే, ఆయన 2014లో ఎంఐఎం పార్టీ నుండి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసిండు. అసెంబ్లీ సెగ్మెంట్లో ఓడిపోయిండు ఆయన. 2023 ఆ తర్వాత 2014 తర్వాత పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. అప్పటి నుండి ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయలే. ఆయన సేవా కార్యక్రమాలతోటి జూబ్లీహిల్స్లో దూసుకుపోతున్నాడు. ఆ తరుణంలో మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, పక్కగా పెట్టేసింది. అజరుద్దీన్గా ఇచ్చింది. ఆయన ఓడిపోయింది అక్కడ. ఈ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన పోటీ చేస్తే ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తుందంట. ఎందుకంటే గతంలో ఆయన ఎంఐఎం అభ్యర్థి, ఎంఐఎం పార్టీతో, అసదుద్దీన్ ఓవైస్తో కొంత సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయగలుగుతాడు. ఎంఐఎం పార్టీ ఈయనను యాక్సెప్ట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు ఇచ్చిర్రు. ఇది యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మైనార్టీలు 70,000 ఓట్లు ఉన్నాయి. ఎంఐఎం మద్దతు ఇస్తే ఆ ఓట్లన్నీ గంపగుత్తగైన పడే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ బీజేపీ గెలవడం చాలా కష్టమే అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎన్నున్నా కూడా మొత్తం మీద సానుభూతి మీదనే డిపెండ్ అయింది. ఒకవైపు ఈ స్కామ్లు బయటపడుతున్నాయి. కాళేశ్వరం స్కామ్, ఈ కార్ రేస్, అట్లాగే ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ఇవన్నీ ఒక్కొక్కటి కేసులన్నీ కూడా కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇక సెంటిమెంట్ మీదనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోయింది. ఆయన భార్యగా టికెట్ ఇస్తారు కాబట్టి ఇక సానుభూతిని ఒక్కటే ఆయుధంగా తీసుకొని పోతుంది తప్ప బీఆర్ఎస్కు ఎలాంటి ఆయుధం లేదు. కాబట్టి అక్కడ నవీన్ కుమార్ యాదవ్కి ఇస్తే కాంగ్రెస్ పార్టీ 100% గెలిచే అవకాశాలు ఉంటాయి.